ఇరాన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందన్నటువంటి విషయం అర్థమవుతుంది అందరికీ. ఏదైతే బాలిస్టిక్ క్షిపణులు, ప్రత్యేకమైనటువంటి తయారీ మిస్సైల్స్ని హౌతీ తీవ్రవాదులు మొదట వాడారు. యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు మొట్టమొదట వాడారు. ఆ వాడినటువంటిది ఎక్కడ వాడారు? వీళ్ళు అమెరికా ఫోర్సెస్ మీద వాడారు. అంటే అమెరికా ఫోర్సెస్ వాటిని ఎలాగ ఎదుర్కొంటాయి అన్నటువంటిది ముందు పరీక్షించారు. ఇరాన్ ఇచ్చేదే కదా హౌతీ తీవ్రవాదులకి వెపన్స్, ఎవరిస్తారు? ఇరానే ఇస్తుంది. వాటినే హౌతీ కానీ, హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ వాడేది. అవి కరెక్ట్గా ఇరాన్ యుద్ధానికి ఒక 4-5 రోజుల ముందు హౌతీ తీవ్రవాదులు అత్యంత పవర్ఫుల్ వాడారు. ఎందుకు ఇచ్చింది అంటే, తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేసినప్పుడు వాటిని అమెరికా ఎట్లా ఎదుర్కొంటుందో ముందు పరీక్షించడానికి, ఆ ఉద్దేశంతోనే వాటిని పేల్చారన్నటువంటి విషయం ఇప్పుడు అమెరికన్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా అదే అంచనా వేస్తుంది. అందుకని వాటిని కూల్చేటటువంటి శక్తిలో ఇంతకంటే పవర్ఫుల్ శక్తి అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎత్తులు పై ఎత్తుల మధ్య నడుస్తున్నటువంటి యుద్ధ వాతావరణం ఇదంతా చెస్ బోర్డు లాంటిదే. అడుగు ముందుకు ఎటెయ్యాలా, గజబలం ఎట్లా వెళ్ళాలా, లేకపోతే కనుక మన గుర్రాల దళం ఎట్లా వెళ్ళాలి, ఎట్లయితే లెక్కలేస్తారో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఎట్లా చేయాలా, భూమి మీద నుంచి ఎట్లా చేయాలా, మిస్సైల్స్ ఎట్లా చేయాలన్నది ఇప్పుడు నడుస్తుంది.